ఈ ఇయర్ కూడా చూడండి అదే రేట్ ఉంది, ఇంకో 4 ఇయర్స్ అన్న అదే రేట్ ఉంది. మేము మారింది జిఎస్టీ పెరిగింది అంతే తప్ప ఫ్రిడ్జ్ రేట్లు పెరగలేదు. ఏ వస్తువు అయినా రేట్లు తగ్గినాయి కానీ పెరగలేదు. సింపుల్ వాషింగ్ మిషన్ ఉంది, వాషింగ్ మిషన్ ఎక్కువ అంటే మేము చూస్తున్నాం రిపేర్ చేస్తున్నాం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ రేట్లు తగ్గింది కానీ పెరగలేదు. అప్పుడు ఏమైంది, నేను వస్తువు మార్చాను, క్వాలిటీ అలాగే ఆటోమేటిక్ క్వాలిటీ తగ్గిస్తాడు. ఇప్పుడు నా రేట్ పెరిగితేనే క్వాలిటీ మీకు పెంచడానికి నాకు ₹1,00,000 ₹1,50,000 చేయాలి. 10 ఇయర్స్లో ఒక 30% అయినా పెరగాలిగా, పెరగలేదు. ఇప్పుడు మా ఇంట్లో ఉంది వాషింగ్ మిషన్, 10 ఇయర్స్ బ్యాక్ కొన్నాను. ఇప్పుడు కూడా అదే దానికన్నా బెటర్ ఫ్యూచరు రేటు తగ్గింది. అప్పుడు నేను కొంది 30,000, ఇప్పుడు 25,000 వస్తుంది. బెటర్ ఫ్యూచరు, ఇంకా కెపాసిటీ పెంచింది. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ ఇందా చెప్పాను 20 ఇయర్స్ అయింది, వెనకమాల పట్టుకుంటే వేడి లైట్ వచ్చిందా, ఏ ఇబ్బంది ఏం లేదా? షాక్ కొట్టినట్టు కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. షాక్ కొట్టినట్టు అంటే మేడం ఇంట్లో ఎర్త్ లేకపోతే ఫేస్ కానీ మోటార్ కానీ వీక్ అయితే అలా జుమ్మనిది అంతే, షాక్ కొట్టదు. టెస్ట్ పెడితే లైట్ వెలిగింది, మనం పట్టుకుంటే షాక్ రాదు. కాదు, చెయ్యి ఎప్పుడన్నా దాని వెనకాల లైట్ వేయాలని ఏదైనా చేసామనుకో అప్పుడు ఒక్కొక్కసారి అదే షాక్ కొట్టినది అంతే, అది షాక్ కాదు, ఇబ్బంది ఏం లేదు, మనం వాడుకోవచ్చు. ఇది ఏమి తడి తగలకూడదు అస్సలు. తడి తగులుతున్నాను. ఇది 15/5 సెట్ చేయాలి అంతే, నార్మల్గా 18 సార్, ఇది 18, ఇది 3-4. ఈ సెట్టింగ్ పెట్టండి. 18 ఇది నార్మల్ సెట్టింగ్. ఇది మారదు అయితే, పాతది అయితే ఉన్న అటు ఇటు సౌండ్ వస్తాం, మారుతూ ఉంటుంది.